చెప్పుకున్నప్పుడు ఎంఐపిఐ లైన్స్ వచ్చాయా, ఎంఐపిఐ లైన్స్లో మెయిన్ రోల్ ఏం క్రియేట్ చేసింది ఇక్కడ క్లాక్ పాజిటివ్ క్లాక్ నెగిటివ్ లైన్. అయిన తర్వాత కెమెరా సెక్షన్ చెప్పుకున్నాం, కెమెరా సెక్షన్లో కూడా క్లాక్ పాజిటివ్ క్లాక్ నెగిటివ్. అర్థం, ఇవి లైన్స్ అన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ యాక్టివ్గా వర్క్ అవుతాయి, నీకు ఫోన్ అనేది ఫాస్ట్గా ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు క్లాక్ అనేది జనరేట్ అయినప్పుడు ఎప్పుడు నీ క్లాక్ జనరేట్ అయితే ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు క్లాక్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో నీకు క్లాక్ జనరేట్ అయినప్పుడే నీకు డీసీ పవర్లో రీడింగ్ యాంపియర్ అనేది చూపించడం స్టార్ట్ చేస్తుంది. మొబైల్ అనేది ఆన్ అవుతుందా లేదని ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం మనం, డీసీ పవర్ కనెక్ట్ చేసుకుని అక్కడ ఉన్న రీడింగ్స్ని బట్టి ఫోన్ ఆన్ అవుతుందా లేదని ఐడెంటిఫై చేసుకుంటాం. నీకు అక్కడ బూట్ స్టార్ట్ అవ్వాలి అంటే క్లాక్ అనేది కంపల్సరీ చూపించాలి. నువ్వు అక్కడ ప్రెస్ చేసినప్పుడు ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఎటువంటి బూటింగ్ చూపించట్లేదు, డీసీ పవర్ కనెక్ట్ చేసినప్పుడు ఎటువంటి బూటింగ్ చూపించట్లేదు అంటే 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఆన్ బటన్ సరిగ్గా వర్క్ అవ్వకపోయినా కూడా బూటింగ్ అవ్వదు, అండ్ సెకండ్ క్లాక్ ప్రాబ్లం ఉన్నా కూడా బూటింగ్ వర్క్ అవ్వదు. నెక్స్ట్ పవర్ ఐసీ షార్ట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి కొన్ని మోడల్స్లో చూసింది, కొన్ని మోడల్స్లో షార్టింగ్ ఉన్నది కూడా చూపించదు. ఇక్కడ పవర్ ఐసీ ఇష్యూ ఉన్నా కూడా చూపించదు. అదే ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటాం, ఆన్ బటన్ ఓకే ఉందా లేదా చెక్ చేసుకుంటాం, తర్వాత బక్ వోల్టేజ్ జనరేట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం, అండ్ థర్డ్ విపిహెచ్ వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటాము. దీంతోపాటు క్లాక్కి 1.8 వోల్టేజ్ జనరేట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం. ఓకేనా, ఇవన్నీ చెక్ చేసుకుని మనం రిపేర్ అనేది కంటిన్యూ చేసుకుంటాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ వోల్టేజ్ ఇన్ వచ్చింది, ఇక్కడ ఐసీకి వోల్టేజ్ ఇన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం కావాలి, స్విచ్ చేయాలి. ఎన్ని వోల్టేజ్ స్విచ్ చేస్తుంది, ఏ లైన్స్ వర్క్ అవుతుంది పవర్ ఐసీ నుంచి. చూడండి, ఇక్కడ నుంచి వోల్టేజ్ ఇన్ అయిన తర్వాత ఏముంది, ఇక్కడ వోల్టేజ్ స్విచ్చింగ్. వోల్టేజ్ స్విచ్చింగ్ ఎలా అవుతుంది, ఇక్కడ మనకి ఎంత వోల్టేజ్ వచ్చింది, ఇక్కడ 3.7 to 4.2 వోల్టేజ్ వచ్చింది. ఈ 3.7 to 4.2 వోల్టేజ్ని ఏం చేయాలి, నాకు ఎంతైతే వోల్టేజ్ అవుట్పుట్ కావాలో అంత వోల్టేజ్ అనేది పవర్ ఐసీ నాకు తగ్గించి పంపించాలి అక్కడ. దాన్ని ఏమంటే ఇక్కడ బక్ సెక్షన్ అని చెప్పేసి అంటాం. బక్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ హై టు లో, బక్ సెక్షన్ ఏం చేస్తుంది, ఇక్కడ హై టు లో వోల్టేజ్ చేసి బయటికి పంపిస్తుంది. ఇక్కడ స్విచ్ చేస్తుంది, స్విచ్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చూస్ చేసుకుంటుంది, ఇక్కడ కాయిల్ బక్ వోల్టేజెస్ అనేది బక్ వోల్టేజ్ అనేది కంపల్సరీ కాయిల్ని చూస్ చేసుకుంటుంది. ఇక్కడ దీని ఏమంటే ఇక్కడ మనం బక్ కాయిల్ అని చెప్పేసి పిలుస్తాం. దీని వాల్యూ వచ్చేసి మనకి ఎంత, ఇక్కడ 1.0 మైక్రో హెన్రీ ఆర్ 0.47 మైక్రో హెన్రీ ఆర్ 0.27 మైక్రో హెన్రీ. మోడల్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే కాయిల్స్ అనేది బక్ కాయిల్స్ పెంచుతున్నాడు. ఎందుకు పెంచుతున్నాడు అంటే ఒకే కాయిల్ నుంచి వెళ్ళే వోల్టేజ్ కన్నా 2 కాయిల్స్ నుంచి 3 కాయిల్స్ నుంచి వోల్టేజ్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఫ్లక్చువేట్ అవ్వకుండా అంటే ప్యూర్ డీసీని పవర్ సిపియూకి పంపించడానికి కాయిల్స్ అనేది ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1.0 మైక్రో హెన్రీ ఎట్ కనెక్ట్ అవుతుందని చెప్పింది సిపియూకి. చూడండి ఎక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ సిపియూకి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇదే లైన్ ఏమంటున్నాడు అంటే వీరెగ్ ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ వోల్టేజ్ ఇన్ అన్నాడు కదా, వోల్టేజ్ ఇన్ S1 అందాం దీన్ని. నెక్స్ట్ గ్రౌండ్, నెక్స్ట్ వోల్టేజ్ ఇన్ S2, వోల్టేజ్ ఇన్ S3, వోల్టేజ్ ఇన్ S4, వోల్టేజ్ ఇన్ S5, వోల్టేజ్ ఇన్ S6. ఇలా వోల్టేజెస్ ఇన్ అయినప్పుడు ఏం చేస్తాం, కంపల్సరీ ఒక కెపాసిటర్ ఇస్తాడు, ఎందుకంటే ఫర్ ద ఫిల్టర్. కెపాసిటర్ ఏం చేస్తాను, ఇక్కడ నుంచి వోల్టేజ్ ఇన్ అవుతుంది. వోల్టేజ్ ఇన్ అయినప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ కెపాసిటర్ కనెక్ట్ చేసి కెపాసిటర్ ద్వారా ఏం చేస్తున్నాడు, ఫిల్టర్ చేసి వోల్టేజ్ అనేది ప్యూర్ డీసీ అనేది పవర్ ఐసీకి ఇస్తున్నాడు. మన విపిహెచ్ వోల్టేజ్ జనరేట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి అంటే పవర్ ఐసీ దగ్గర మనకు ఎన్ని వోల్టేజ్ ఇన్ అయినాయో అక్కడ అన్ని కెపాసిటర్స్ అనేవి నియర్ బై పవర్ ఐసీ ఉంటుంది. ఆ పవర్ ఐసీ దగ్గర ఇదే కెపాసిటర్ని మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. మన వోల్టేజ్ మోడ్లో కనెక్ట్ చేసుకుని వోల్టేజ్ చెక్ చేసామంటే ఇక్కడ 3.7 to 4.2 వోల్టేజ్ ఏదైనా కెపాసిటర్ మీద వచ్చింది అంటే అక్కడ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది, విపిహెచ్ వోల్టేజ్ అనేది ఛార్జింగ్ వేసి జనరేట్ చేసి పంపిస్తుంది అని మనం అక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు అక్కడ. అండ్ నెక్స్ట్
ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ S1 అని చెప్పేసినాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ వోల్టేజ్ స్విచ్చింగ్ S1 వీరెగ్ S1 ఎంత వోల్టేజ్ జనరేట్ అవుతుంది CPU పవర్ ఐసీ నుంచి CPUకి వెళ్ళే వోల్టేజెస్ అనేవి హైయెస్ట్గా 0.6 to 1.2 వోల్టేజ్ ఉంటుంది. ఎంత 0.6 to 1.2 వోల్టేజ్ అనేది ఇన్ బిట్వీన్లో వోల్టేజ్ అనేది CPUకి వెళ్తున్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఎంత వచ్చింది వోల్టేజ్ వీరెగ్ S1 0.625 ఏమంటే ఇక్కడ 0.625 కానివ్వండి, లేదంటే 0.8 వోల్టేజ్ కానివ్వండి, లేదంటే 0.9 వోల్టేజ్ కానివ్వండి. ఇక్కడ నుండి పవర్ ఐసీ నుంచి CPUకి వోల్టేజ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎంత అని చెప్పాను వోల్టేజ్ ఇక్కడ 0.6 to 1.2 వోల్టేజ్ అని చెప్పేసాను. అంటే ఇక్కడ 0.6 to 1.25 వోల్టేజ్ అనేది CPUకి వెళ్తుంది. ఈ వోల్టేజ్ దేనికోసం వెళ్తుంది ఫస్ట్ ఏమన్నా ఇక్కడ వోల్టేజ్ స్విచ్చింగ్ S1. ఈ వోల్టేజ్ వచ్చేసి పవర్ ఐసీలో ఉన్న బేస్ బ్యాండ్ సెక్షన్ యాక్టివేట్ చేయడానికి వెళ్తుంది. ఏమండి ఇక్కడ బేస్ బ్యాండ్ సెక్షన్ అంటే బేస్ బ్యాండ్ సెక్షన్ ఏముంటుంది మనకు నెట్వర్క్ సెక్షన్ ఉంటుంది. దాన్ని ఏమంటుంది ఇక్కడ మోడెమ్. ఏమంటున్నాం ఇక్కడ మనం మోడెమ్. బేస్ బ్యాండ్లో ఉన్న CPUలో ఉన్న బేస్ బ్యాండ్ సెక్షన్ యాక్టివేట్ చేయడానికి కావాల్సిన వోల్టేజ్ ఎంత వెళ్తుంది ఇక్కడ 0.6 to 1.25 వోల్టేజ్ అనేది జనరేట్ అయ్యి ఇక్కడ CPUకి అనేది వెళ్తుంది. అండ్ సెకండ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ వోల్టేజ్ స్విచ్చింగ్ S2 సేమ్ వోల్టేజ్ స్విచ్చింగ్ S2 కూడా ఏంటి ఇక్కడ కాయిల్ ఏం చెప్పిన ఇక్కడ 1.0 మైక్రో హెన్రీ ఆర్ 0.47 మైక్రో హెన్రీ ఏదైనా కావచ్చు ఇక్కడ మనకు. నెక్స్ట్ ఈ వోల్టేజ్ దేనికోసం వెళ్తుంది ఇక్కడ సేమ్ దీన్ని కూడా నేమ్ ఏం చెప్తుంది ఇక్కడ మనం వీరెగ్ S2 0.6 to 1.25 వోల్టేజ్ అనేది వెళ్తుంది ఇక్కడ. ఈ కాయిల్ తర్వాత ఏముంటాయి ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ కెపాసిటర్స్ ఏం చేస్తున్నాయి కెపాసిటర్స్ మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్ వచ్చిన వోల్టేజ్ దేనికోసం అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటి ఇక్కడ మోడమ్ వోల్టేజ్, తర్వాత దేనికి ఇక్కడ కోర్ వోల్టేజ్. కొన్ని మోడల్స్లో కోర్ వోల్టేజ్ ఇస్తాడు, కొన్నిట్లో కోర్ అండ్ గ్రాఫిక్స్. బేసిక్ మొబైల్స్లోకి వచ్చేసి కోర్ అండ్ గ్రాఫిక్స్కి ఇస్తాడు, లేదు అంటే కోర్ అండ్ ఓన్లీ కోర్కి సపరేట్ ఇస్తాడు, గ్రాఫిక్స్కి సపరేట్గా ఇస్తాడు. ఇక్కడ కోర్ అండ్ ఇక్కడ కోర్ అంటున్నాం. కోర్ అంటే ఏంటి ఇక్కడ మనకి మొబైల్స్లో కోర్ ఏం వర్క్ చేస్తుంది ఇక్కడ మొబైల్లో అంటే మల్టిపుల్ వర్క్స్ చేసుకోవడానికి ఎక్కువగా కోర్ అనేది యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు మొబైల్ సిస్టమ్స్ తీసుకుంటాం, ల్యాప్టాప్స్ కానీ మనం తీసుకున్నప్పుడు ఏం చెప్తారు ఇక్కడ కోర్ అంటే ఏం చెప్తారు ఇక్కడ డ్యూయల్ కోర్ అని చెప్పేసి అంటాం, కోర్ టు డ్యూయల్ ప్రాసెసర్ అని చెప్పేసి అంటాం. లేదంటే తర్వాత వచ్చిన మోడల్స్లో ఏమంటాం ఇక్కడ ఆక్టా కోర్ అంటాం, లేదంటే హెక్సా కోర్ అంటాం. ఈ కోర్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే సిస్టమ్ని మొబైల్ని ఏం చేస్తుంది మల్టిపుల్ వర్క్స్ చేయడానికి ఈ కోర్ వోల్టేజ్ అనేది యాక్టివ్ చేస్తుంది అనమాట. అయితే కోర్ ఎలా వర్క్ అవుతుంది ఒకేసారి ఏంటి మనం మొబైల్లో రెండు వర్క్స్ చేసుకోవచ్చు మనం. కొన్ని మోడల్స్ ఏమవుతుంది కొన్ని సాంగ్స్ వింటూ మెసేజ్ టైప్ చేయొచ్చు, అదే సాంగ్స్ వింటూ కాల్ మాట్లాడవచ్చు. సాంగ్స్ వింటూ కాల్ మాట్లాడవచ్చా? మాట్లాడడానికి ఆప్షన్ లేదు అక్కడ, అర్థమవుతాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ అంటే మూవీ చూసుకుంటూ మెసేజెస్కి రిప్లైస్ ఇవ్వచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఒకవైపు మూవీ మనం చూస్తూ ఉంటాము, సెకండ్ సైడ్ మనం ఏదైనా మూవీ డౌన్లోడ్ పెట్టామంటే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వర్క్ అవుతుంటాయి. ఏంటి ఇలాగా మల్టిపుల్ వర్క్స్తో ఏం చేస్తుంది ఈ కోర్ ఏం చేస్తుంది ఇక్కడ మల్టిపుల్ వర్క్స్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ మన కాల్స్ మాట్లాడి వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఒకరితో కాల్ మాట్లాడుతుంటాం, మళ్ళీ సెకండ్ ఇంకొకరిని యాడ్ చేసుకోవాలి, తర్వాత ఇంకొకరిని యాడ్ చేయాలి అంటే ఏం చేస్తుంది ఇక్కడ ఈ మల్టిపుల్ కోర్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ CPUలో, అర్థం. దానికి ఇక్కడ కోర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రాఫిక్స్ సెక్షన్ ఏం చేస్తుంది ఇక్కడ మనకు ఈఎంఎంసీలో ఉన్న డేటాని ఏం చేస్తుంది ఇక్కడ మనకు CPUకి ఎలాగ పంపిస్తుంది, మనకి ఇక్కడ డిజిటల్ డేటా అనేది పంపిస్తుంది. ఇక్కడ డిజిటల్ డేటాకు పంపిస్తుంది. డిజిటల్ డేటాను ఏం చేస్తున్నాం మనము అనలాగ్ కన్వర్ట్ చేసి మనకు డిస్ప్లే పైన చూపించడానికి గ్రాఫిక్ ఐసీ నుంచి +5 వోల్టేజ్ -5 వోల్టేజ్ అనేది పంపిస్తున్నాం అక్కడ. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఏమి ఇచ్చాడు ఇక్కడ వోల్టేజ్ స్విచ్చింగ్ S3. తర్వాత
సేమ్ కాయిల్ కనెక్ట్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇది కూడా ఏంటి ఇక్కడ వీరెగ్. ఏం చేస్తాం వీరెగ్ అని ఎందుకు అంటున్నాం ఇక్కడ? రెగ్యులేటెడ్ వోల్టేజ్. ఏం చేస్తుంది ఇక్కడ? వోల్టేజ్ రెగ్యులేట్ చేసి పంపిస్తుందా లేదా? అంటే వోల్టేజ్ని తగ్గించి పంపిస్తుంది, అంటే రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ వీరెగ్ S1, వీరెగ్ S2, వీరెగ్ S3 అని చెప్పేసి అంటున్నాం ఇక్కడ. దీని ఏమంటాం ఇక్కడ మనం? మోడమ్ అన్నాం. యాక్చువల్గా నేమ్స్ ఏమొస్తాయి ఇక్కడ మనకి అంటే కొన్ని మోడల్స్లో ఫుల్ నేమ్ ఉంటుంది, కొన్ని మోడల్స్లో నార్మల్ నేమ్స్ ఇస్తాడు. ఏమని సార్ ఇక్కడ? వోల్టేజ్ ఫర్ MSM మోడమ్. వోల్టేజ్ ఫర్ MSM మోడమ్ అంటాం. MSM అంటే ఏంటి ఇక్కడ? CPU. ఇంకా ఏమేమి పిలుస్తారు? MSM మోడల్ని CPU అంటాము, ఇంకా SM అని చెప్పేసి అంటారు, లేదు అంటే SOC అంటాం. SDM SOC అంటాం, సిస్టమ్ ఆన్ చిప్ అని చెప్పేసి అంటాం ఇక్కడ. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్ అనేవి వస్తాయి అక్కడ. వాటిని చూసి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈజీగా డయాగ్రామ్లో చూసుకొని. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ వీరెగ్ S3 వోల్టేజ్ అనేది జనరేట్ అయింది. ఈ వీరెగ్ S3 వోల్టేజ్ ఏం చేస్తుంది ఇక్కడ అంటే, ఈ వోల్టేజ్ ఏమవుతుంది ఇక్కడ? మళ్ళీ ఇదే పవర్ ఐసీ లోపలికి ఇన్ అవుతుంది. ఎందుకోసము? వోల్టేజ్ ఫర్ LDO వోల్టేజెస్. వోల్టేజ్ ఫర్ లో LDOs. నేను చెప్పాను కదా లో వోల్టేజ్ LDO ఎలా వర్క్ అవుతుంది, ఎన్ని వోల్టేజెస్ జనరేట్ చేస్తుంది ఇక్కడ. మళ్ళీ పవర్ ఐసీలోకి వచ్చేసి LDO సెక్షన్ని యాక్టివేట్ చేస్తుంది. దీనికి బక్ వోల్టేజ్, పవర్ ఐసీ ఏం చేస్తుంది ఇక్కడ? బక్ వోల్టేజ్ జనరేట్ చేయడమే కాకుండా LDO వోల్టేజెస్ కూడా జనరేట్ చేస్తుంది ఇక్కడ. ఈ LDO వోల్టేజ్ జనరేట్ ఎలా చేస్తుంది, ఎన్ని వోల్టేజెస్ జనరేట్ చేస్తుంది నేను చెప్పాను మీకు. వీరెగ్ L1, L2, L3, L4. ఓకేనా? ఫస్ట్ దీనికి ఎంత వోల్టేజ్ జనరేట్ అవుతుంది ఇక్కడ? LDOs వోల్టేజ్. ఇక్కడ ఏమన్నా ఇక్కడ 0.62, ఇది వచ్చేసి 1.325 వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ. ఎంత? 1.325 వోల్టేజ్. ఎక్కడికి వచ్చింది ఇక్కడ? మాది పవర్ ఐసీలోకి వచ్చేసి పవర్ ఐసీలో ఉన్న LDO సెక్షన్ని యాక్టివేట్ చేస్తుంది. ఏం చేస్తుంది ఇక్కడ? LDOలో ఉన్న పవర్ ఐసీ సెక్షన్ యాక్టివేట్ చేస్తుంది. ఈ 1.35 వోల్టేజ్ వచ్చి ఏం చేస్తుంది ఇక్కడ? 1.3 కన్నా బిలో వోల్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేస్తుంది? ఈ LDO సెక్షన్ ద్వారా జనరేట్ చేసి పంపిస్తుంది ఇక్కడ. ఏం చేస్తుంది? 1.3 వోల్టేజ్ తీసుకొని ఈ 1.3 కన్నా బిలో వోల్టేజెస్ ఏముంటాయి? 1.2, 1.1, 1.0, 0.6 ఏదైనా వోల్టేజ్ కానివ్వండి ఇక్కడ. ఇక్కడ నుంచి 0.6, 1.2, 1.0, 1.1 ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏం చేస్తుంది? ఆ వోల్టేజ్ జనరేట్ చేసి ఏం చేస్తుంది? మళ్ళీ పవర్ ఐసీ వేరే రిమైనింగ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్కి ఆ వోల్టేజ్ అనేది పంపించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? వీరెగ్ S4 వోల్టేజ్ స్విచ్చింగ్ S4 సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ కూడా ఒక కాయిల్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కాయిల్ వచ్చేసి ఏం చేస్తుంది? పవర్ ఐసీకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కాయిల్ వాల్యూ అనేది పెరిగించండి. ఇక్కడ ఎంత ఇస్తాడు కాయిల్ వాల్యూ అంటే మనకి 2.0 మైక్రో హెన్రీ కాయిల్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 1.0 మైక్రో హెన్రీ ఆర్ 0.47 మైక్రో హెన్రీ కాయిల్స్ అనేవి చూడడానికి ఉంటాయి మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి సార్? దీన్ని ఏమంటే ఇక్కడ వీరెగ్ S4 2.05. మళ్ళీ ఏం చేస్తున్నాడు? దీన్ని కూడా మళ్ళీ పవర్ ఐసీకి కనెక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ పవర్ ఐసీ కనెక్ట్ చేసి దేనికోసం ఇస్తున్నాడు ఇక్కడ? వోల్టేజ్ ఫర్ హై LDO. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ? మళ్ళీ పవర్ ఐసీలో ఉన్న LDO సెక్షన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది వోల్టేజ్ ఇక్కడ మనకి? ఇక్కడ 2.05. అంటే ఏం చేస్తుంది ఇక్కడ? 2.05. అండ్ నెక్స్ట్ బిఫోర్ ఎంత వచ్చింది ఇక్కడ? 1.325 వచ్చింది. 1.325 కన్నా అబవ్ వోల్టేజెస్, 2.0 కన్నా బిలో వోల్టేజెస్ అనేది ఈ 2.0 వోల్టేజ్ ద్వారా జనరేట్ చేస్తుంది ఇక్కడ. ఇది మెయిన్ రోల్ క్రియేట్ చేస్తుంది మనకి ఇక్కడ. ఎంత 2.05 వోల్టేజ్ జనరేట్ అయిన తర్వాత ఏం చేస్తుంది ఇక్కడ అంటే మనకి ఎక్కువగా 1.8 వోల్టేజ్ అనేది చూడడానికి
మన నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసామా 1.8 వోల్టేజ్ 1.8 వోల్టేజ్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్లో ఆ 1.8 వోల్టేజ్ మేజర్ రోల్ ఏంటి ఇక్కడ నుంచి ఈ 2.0 వోల్టేజ్ తీసుకొని 1.8 వోల్టేజ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఈ 1.8 వోల్టేజ్ ఏంటి ఇక్కడ మనకు కొన్ని ఎల్డిఓస్ ఏంటి ఇక్కడ L5 L4 L6 L7 L8 ఏం చేస్తుంది ఇక్కడ 1.8 వోల్టేజ్ ఏదైతే సెక్షన్కి రిక్వైర్మెంట్ ఉందో ఈ ఎల్డిఓ ద్వారా ఏం చేస్తుంది పవర్ ఏసీ నుంచి మళ్ళీ ఎల్డిఓ వోల్టేజ్ అనేది జనరేట్ చేసి పంపిస్తుంది అక్కడ. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ వీరేక్ వోల్టేజ్ ఇన్ S5 అన్నాడు. వోల్టేజ్ ఇన్ S5 అంటే ఇక్కడ ఏమంటున్నా ఇక్కడ వీరేక్ S5. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇక్కడ వీరేక్ S6. దీన్ని ఏం చేస్తాం ఇక్కడ వోల్టేజ్ స్విచ్చింగ్ S5 వోల్టేజ్ స్విచ్చింగ్ S6. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఒక కాయిల్ కనెక్ట్ చేశాడు ఇక్కడ. నెక్స్ట్ S6 కూడా కాయిల్ కనెక్ట్ చేశాడు. ఇక్కడ ఏం చేశాడు 0.47 మైక్రో హెన్రీ 0.47 మైక్రో హెన్రీ కాయిల్ కనెక్ట్ చేశాడు. దేనికోసం ఇది ఏపీసీ అంటే ఏంటి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసర్ అంటే ఏంటి ఇక్కడ అసలు ఏం పని చేస్తుంది అప్లికేషన్ ప్రాసెసర్ ఇక్కడ మనకి కోర్ వోల్టేజెస్ ఏం చేస్తుంది ఇక్కడ కోర్ అనేది మొబైల్ ఆన్ అవ్వడానికి కావాల్సిన కోర్ వోల్టేజ్ పంపిస్తుంది. ఫస్ట్ లోగో వరకు వస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఈ ఏపీసీ యాక్టివ్ అవుతుందో ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఏపీసీ యాక్టివ్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే చూడండి మనం మొబైల్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తాం. ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు ఫస్ట్ లోగో వస్తుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ లోగో వస్తుంది. సెకండ్ లోగో తర్వాత ఏమవుతుంది ఫోన్ అనేది ఆన్ అయ్యి మనకి ఇక్కడ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఏపీసీ వోల్టేజెస్ అంటే అప్లికేషన్ ఏం చేస్తుంది ప్రాసెసర్ అంటే రీడ్ చేయాలి. ఈఎంఎంసీలో ఉన్న డేటాను రీడ్ చేయాలి అంటే నాకు కంపల్సరీ ఈ వోల్టేజ్ అనేది ఏపీసీ వోల్టేజ్ అనేది కావాలి. ఈ వోల్టేజ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో సెకండ్ లోగో వచ్చిన తర్వాత ఏమవుతుంది మెనూ అనేది ఓపెన్ అనేది జరుగుతుంది. ఎందుకు ఇక్కడ మెనూ అనేది ఓపెన్ జరుగుతుంది. మనం చాలా మొబైల్స్ చూసే ఉంటారు. కొన్ని మొబైల్స్ ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ లోగో వచ్చేసి ఆఫ్ అయిపోవడం, లేదు అంటే సెకండ్ లోగో వచ్చేసి ఆఫ్ అయిపోవడము, లేదంటే సెకండ్ లోగో వచ్చి స్ట్రక్ అయిపోవడము, ఇలా ఏంటి ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ సెకండ్ లోగో వరకు వచ్చి ఆన్ అవ్వట్లేదు అంటే ఏమవుతుంది ఇక్కడ సెకండ్ లోగో తర్వాత ఏం కావాలి మనకు మెనూ అనేది ఓపెన్ అవ్వాలి. అంటే మెనూ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఈఎంఎంసీలో ఉంది. ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంటుంది. ఆ మెనూ మొత్తం అంటే సిస్టమ్ డేటా మొత్తం ఇక్కడ ఈఎంఎంసీలో ఉంటుంది. ఈఎంఎంసీలో ఉన్న డేటాను ఏం చేయాలి సిపియూ ఏం చేయాలి ఇక్కడ ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. అంటే నీకు సెకండ్ లోగో వచ్చి ఆగిపోతుంది అంటే ఇష్యూ ఏమవుతుంది అక్కడ ఈఎంఎంసీ ఇష్యూ ఉండాలి, లేదు అంటే సిపియూ రీడ్ చేయలేకపోవాలి. సిపియూస్ నుంచి ఈఎంఎంసీ కావాల్సిన కమాండ్ లైన్స్ అనేది సిపియూ నుంచి వెళ్ళాల్సిన కమాండ్ లైన్స్ అనేవి నీకు ఈఎంఎంసీకి వెళ్ళకపోవచ్చు. అంటే ఇష్యూ ఏమవుతుంది ఇక్కడ హార్డ్ డిస్క్ ఇష్యూ ఉండొచ్చు, లేదు అంటే మెయిన్ సిపియూ ఇష్యూ అని ఉంటుంది. అక్కడ కొంతమంది ఏం చేస్తారు ఎందుకు ఎక్కువగా మనకు సెకండ్ లోగో వచ్చి అయిపోతాయి మొబైల్స్ అంటే మొబైల్స్ ఏమవుతాయి మనకు తక్కువ ప్రైస్లో మొబైల్స్ తీసుకుంటారు. 15,000 ఆ రేంజ్లో మొబైల్స్ తీసుకొని ఏం చేస్తారు 15 కానివ్వండి 20,000 రేంజ్లో తీసుకున్న మొబైల్స్ ఏమవుతాయంటే ఆ మొబైల్స్ ఏవైతే తయారు చేశాడో వాటికన్నా ఏం చేస్తాం మన యూసేజ్ అనేది ఎక్కువగా ఉండడము, స్టోరేజ్ ఫుల్ అయిపోవడము, గేమ్స్ ఎక్కువగా యూజ్ చేయడము, ఛార్జింగ్ పెట్టి ఎక్కువగా వాడడము, వీటన్నిటి ఇష్యూ వల్ల ఏమవుతుంది అక్కడ హార్డ్ డిస్క్ మీద బర్డెన్ పడడం, ఒకటి హార్డ్ డిస్క్లో ఉన్న డేటా కరప్ట్ అవ్వచ్చు, అర్థమైందా ఇలాగ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేది వస్తాయి. దానివల్ల ఏమవుతుంది నాకు ఇక్కడ హార్డ్ డిస్క్లో ఏమవుతుంది డేటా కరప్ట్ అయినా కూడా ఏమవుతుంది నాకు ఇక్కడ సెకండ్ లోగో దగ్గరే స్టక్ అయిపోతుంది. అక్కడ సెకండ్ లోగో దగ్గర వచ్చి ఆగిపోవడము ఈ ఇష్యూస్ అనేది జరుగుతుంది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం సెకండ్ లోగో వచ్చినప్పుడు ఈఎంఎంసీ ఏం చేస్తాం అక్కడ ఫస్ట్ హార్డ్ రీసెట్ చేస్తాం. ఏమవుతుంది ఇంకా సెకండ్ లోగో వచ్చి స్టక్ అవుతుంది, సెకండ్ లోగోలో ఆగిపోతుంది అంటే ఏం చెప్తారు ఇక్కడ హార్డ్ రీసెట్ చేసి చూడండి అని చెప్పేసి ఉంటాం. హార్డ్ రీసెట్ ఏం చేస్తాం మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ పట్టుకొని ఆన్ బటన్ ప్రెస్ చేసి ఏం చేస్తాం అక్కడ సాఫ్ట్వేర్ అనేది హార్డ్ రీసెట్ చేస్తాం. హార్డ్ రీసెట్ చేసిన అవ్వకపోతే ఏం చేస్తాం అప్పుడు ఫ్లాష్ చేస్తాం. ఫ్లాష్ చేసిన తర్వాత ఏమవుతుంది మొబైల్ డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఈఎంఎంసీలో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోయి ఏమవుతుంది నీకు మళ్ళీ ఫ్రెష్గా మొబైల్ అనేది ఆన్ అయిపోతుంది. ఫ్రెష్గా మొబైల్ ఆన్ అయ్యేసరికి మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ అంటే హార్డ్ డిస్క్ ఇష్యూ అందని ఒకటి అర్థమైపోయింది మనకి. ఒకవేళ కస్టమర్కి ఇచ్చాను రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ సేమ్ ఇష్యూ వస్తుంది. ఏమవుతుంది కొన్నిసార్లకి సేమ్ ఇష్యూ వచ్చింది అంటే ఏమవుతుందంటే అక్కడ ఈఎంఎంసీ మీద ఒకటి బర్డెన్ ఎక్కువ పడడము, అండ్ సెకండ్ అంటే ఆ లోడ్ అనేది ఈఎంఎంసీ తీసుకోలేకపోవడం,
లేదు అంటే CPU రీడ్ చేయకపోవడం. ఇలాగ 2 కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. దేని మీద ఇష్యూ ఉందనేది మనం ఇక్కడ కన్ఫామ్గా చెప్పలేము. కొన్ని మొబైల్స్ ఏమవుతాయి మనకు హార్డ్ డిస్క్ అది రీబాల్వ్ చేయని చెప్పేసి అంటాం. ఒకసారి రీబాల్వ్ చేసేసిన ఆన్ అయిపోతుంది. కొన్నిసార్లు ఏం చేస్తుంది ఇక్కడ EMMCలో ఉన్న డేటా ఏదైతుందో హెల్త్ అనేది ఖరాబ్ అయిపోవడం వల్ల, డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఇష్యూ వస్తుంది. లేదు అంటే మొబైల్ డ్రాప్ డౌన్ కేసు వల్ల కూడా సెకండ్ లోగో వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. డేటా కరెక్ట్ అయినా కూడా ఇష్యూ వస్తుంది. గేమ్స్ ఆడుతుంటారు. ఎంతమంది ఏం చేస్తారు, ఛార్జింగ్ కేబుల్ ఛార్జింగ్ కనెక్ట్ చేసి హెవీ గేమ్స్ ఆడుతూ ఉంటాం. హెవీ గేమ్స్ ఆడినప్పుడు కూడా ప్రెజర్ ఎక్కువైపోవడం కూడా డేటా కరప్ట్ అయిపోవచ్చు అక్కడ. లేదు అంటే హార్డ్ డిస్క్ ఫెయిల్ అయిపోవచ్చు. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి అనమాట. దానివల్ల ఏమవుతుంది ఇక్కడ సెకండ్ లోగో వచ్చేసి ఆగిపోవడం, సెకండ్ లోగో తర్వాత రీస్టార్ట్ అయిపోవడము, ఇష్యూస్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ ఏం చేస్తాము, EMMC రీబాల్ చేస్తాము, లేదంటే ప్రోగ్రామ్ చేస్తారు, దాని హెల్త్ చెక్ చేసుకుంటాము. దాని తర్వాత ఏం చేస్తాం ఇక్కడ కస్టమర్కి ఆన్ అయింది అంటే కస్టమర్కి రిపేర్ చేసి ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఏమంటున్నాం ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అంటే, ఒకవేళ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది అంటే ఇష్యూ ఏముండొచ్చు అక్కడ మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు నాకు అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి అంటే ఏం కావాలి, ఇక్కడ CPU నుంచి ఏం కావాలి, పవర్ IC నుంచి CPUకి వోల్టేజ్ కావాలి, అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించింది. ఈ ప్రాసెస్ ఎక్కడ నుంచి వస్తుంది నాకు ఇక్కడ, ఈ కాయిల్ ద్వారా వోల్టేజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏముంది ఇక్కడ VREG L5 అండ్ L6 ఫర్ ఎంత వస్తుంది ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ 0.62 1.25 వోల్టేజ్. ఈ వోల్టేజ్ తీసుకొని ఏం చేస్తున్నాడు ఇక్కడ CPUకి ఇస్తున్నాడు. ఈ వోల్టేజ్ అనేది ఏం చేస్తున్నాడు, ఒకే కాయిల్ నుంచి కాకుండా ఏం చేస్తున్నాడు ఇక్కడ 2 కాయిల్స్ కనెక్ట్ చేశాడు. 2 కాయిల్స్ కనెక్ట్ చేసి ఏం చేస్తున్నాడు, ఇంకా వోల్టేజ్ అనేది ఫ్లక్చువేట్ అవ్వకుండా స్టేబుల్గా పంపించడానికి ఇక్కడ ఏం చేస్తున్నాడు, 2 కాయిల్స్ యూస్ చేస్తున్నాడు. అయితే ఈ 2 కాయిల్స్లో ఏమవుతుంది, మ్యాక్సిమం ఒక్కోసారి ఏమవుతుందంటే కాయిల్ యొక్క వాల్యూ పడిపోతుంది, ఇక్కడ కాయిల్ యొక్క స్ట్రెంత్ తగ్గుతుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ కాయిల్ యొక్క స్ట్రెంత్ తగ్గినప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంత ఇచ్చాడు వాల్యూ 0.47 ఉన్నప్పుడు నీకు DC మనం ఏం చేస్తాం, ఇక్కడ డయోడ్ మోడ్లో రీడింగ్ చెక్ చేసుకుంటాం. డయోడ్ మోడ్లో రీడింగ్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు లైన్ అనేది ఓకే ఉందని చూపిస్తుంది. అక్కడ చూపించిన తర్వాత ఫోన్ ఆన్ చేసినప్పుడు అవుతుంది, కొన్నిసార్లు స్ట్రక్ అయిపోతుంది, కొన్నిసార్లు మళ్ళీ ఆగిపోవడం జరుగుతుంది. అంటే నీకు ఈ వోల్టేజ్ ఏదైతే జనరేట్ కావాలో ఆ వోల్టేజ్ జనరేట్ అవ్వడానికి బిఫోర్ ఏవైతే కాయిల్స్ ఉన్నా ఆ కాయిల్స్ అనేది సరిగ్గా లేకపోయినా కూడా ఏమవుతుంది, ఫోన్ అనేది రీస్టార్ట్ అనేది ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ. కాబట్టి కాయిల్ని కూడా చెక్ చేసుకోవాలి, కాయిల్ వాల్యూ ఎంత ఉంది, కాయిల్ వాల్యూ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. చాలామంది ఏం చేశారంటే JR వాల్యూ చెక్ చేసుకుంటే 2 సైడ్స్ సేమ్ రీడింగ్ వచ్చింది అంటే ఓకే ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, EMMC రీబాల్ చేస్తారు, అది అయింది, అది చేసిన తర్వాత కాలేదు అంటే CPU రీబాల్ చేస్తారు, లేదు అంటే పవర్ IC రీబాల్ చేస్తారు. ఇలా కాకుండా కాయిల్ యొక్క వాల్యూస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అక్కడ ఆ కాయిల్స్ యొక్క వాల్యూస్ని బట్టి మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది ఇక్కడ. ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఇంకొక వోల్టేజ్ అంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏమో ఇంకొకటి VREG LDO వోల్టేజెస్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ LDO వోల్టేజెస్ ఉంటాయి. ఇక్కడ ఏమి ఇక్కడ వోల్టేజ్ ఇన్ S7 అనుకుంటున్నాం. ఇక్కడ అంటే ఇక్కడ వోల్టేజ్ ఇన్ S7 అనుకున్నాం. S7 వచ్చేసి ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, ఇది దేనికోసం ఇస్తుంది ఇక్కడ, ఏంటి ఇక్కడ మెమొరీ అంట, లేదు అంటే MEM అంట, మెమొరీకి సంబంధించిన వోల్టేజ్ అనేది పంపిస్తుంది. ఇక్కడ ఇది సరిగ్గా పని చేయకపోయినా కూడా ఏమవుతుంది, ఇక్కడ సెకండ్ లోగోలో ఆగిపోవడము, లేదంటే DC కనెక్ట్ చేసినప్పుడు 0.60లో ఆగిపోవడం, 0.6 ట్రిగ్గర్ చేసిన తర్వాత 0.60లో స్ట్రక్ అయిపోవడము, లేదు అంటే 60 నుంచి 160 వరకు కానివ్వండి రావచ్చు, 200 వరకు రావచ్చు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆన్ బటన్ వదిలిపెట్టేసరికి ఏమవుతుంది, మళ్ళీ 0కి వెళ్ళిపోతుంది. ఆన్ బటన్ ప్రెస్ చేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు వోల్టేజ్ యాంపియర్ అనేది తీసుకొని వదిలిపెట్టేసరికి 0 ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, అంటే ఏమవుతుంది ఇక్కడ 0కి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అంటే ఆ టైంలో ఏదో ఒక లైన్ అనేది షార్ట్ అయిందని ఐడెంటిఫై చేసుకోవాలి. అక్కడ అంటే ఏదైనా ఒక కెపాసిటర్ అనేది షార్ట్ అయి ఉండొచ్చు. అక్కడ
మనం ఏం చేయాలి అప్పుడు సిపియూ దగ్గర ఇంకా పవర్ ఐసీ దగ్గర కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోవాలి. ఏదైనా క్యాప్ అనేది షార్ట్ అయిందా అనేది చెక్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఏమవుతుంది ఇక్కడ నేను ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆంపియర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఆంపియర్ తీసుకోవడం స్టార్ట్ చేసి ఏం చేస్తుంది, ఒక లెవెల్ ఆఫ్ ఆంపియర్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, మళ్ళీ గ్రౌండ్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, అక్కడ నుంచి స్టెప్ అనేది ముందుకి పోనివ్వడం లేదు. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఏదో ఒక లైన్ షార్ట్ అయిపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పైప్ ఉంటుంది, పైప్లోకి వాటర్ పంపిస్తున్నాం మనం. పైప్ ఏమన్నా ఫోల్డ్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాటర్ ఏమవుతుంది, రిటర్న్ వచ్చేస్తుంది. వెళ్ళిన వాటర్ ఏమవుతుంది, రిటర్న్ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తుంది, ఇక్కడ కూడా ఆంపియర్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేసి ఏం చేస్తుంది, ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం వచ్చింది అంటే ఏం చేస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ డౌన్ చేసేస్తుంది. ఇక్కడ అంటే ఆంపియర్ అనేది ముందుకి పోనివ్వడం లేదు. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటాం, ఇక్కడ మనం ఇక్కడ ఏదో ఒక లైన్ షార్ట్ ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవాలి. అది కాంపోనెంటా లేకపోతే ఏదైనా ఇష్యూ వాటర్ డ్యామేజ్ ఏదైనా అయిందా అనేది మనం చెక్ చేసుకొని రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ అర్థమైందండి ఇక్కడ పవర్ ఐసీ ఎలా వర్క్ అవుతుంది అనేది, ఏ లైన్స్ ఉన్నాయి, ఎలా వర్క్ అవుతుంది అనేది. నెక్స్ట్, ఈ వోల్టేజెస్ అనేవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అంటే నీ కరెంట్ పవర్ ఐసీ నుంచి వోల్టేజ్ అనేది కరెక్ట్గా ఇన్ అవుతుందా లేదా అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడికి సిపియూకి ఇన్ అవుతుందా లేదా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి, నాకు ఇక్కడ ఏదైతే బక్ వోల్టేజ్ జనరేట్ ఉందో ఈ బక్ వోల్టేజ్ నుంచి ఏం చేస్తుంది, మళ్ళీ ఒక సెన్సింగ్ లైన్ తీసుకుంటుంది. ఇక్కడ ఒక సెన్స్ లైన్ తీసుకుంటుంది. దాన్ని ఏమంటే ఇక్కడ ఆ సెన్స్ లైన్ ఎక్కడి నుంచి వెళ్తున్నా మనకి ఇక్కడ జీరో, ఈ బక్ వోల్టేజ్ జనరేట్ అయింది కదా, ఇదే బక్ వోల్టేజ్ నుంచి మళ్ళీ సెన్స్ లైన్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ బక్ వోల్టేజ్ అంటే నీకు కరెంట్ అనేది అవుట్పుట్ అయిందా లేదా పవర్ ఐసీ నుంచి కరెంటు అవుట్పుట్ అయిందా లేదా ఏం చేస్తుంది, మళ్ళీ పవర్ ఐసీ చెక్ చేసుకుంటాం ఒకసారి. దాన్ని ఏమంటే ఇక్కడ మనం సెన్స్ లైన్ అంటాం. ఈ సెన్స్ లైన్కి ఏముంటుంది పేరు అంటే అంటే సెన్స్ లైన్ అంటే లేదు, సెన్స్ లైన్ అంటాం. దీన్ని ఏమంటే ఇక్కడ రిమోట్ సెన్సింగ్ అని చెప్పేసి అంటాం. ఏంటుంది ఇక్కడ రిమోట్ సెన్సింగ్ అంటే ఏం చేస్తుంది, సిపియూ దగ్గరికి వోల్టేజ్ జనరేట్ అయిన తర్వాత సిపియూలోకి వెళ్ళిన తర్వాత కరెంటే అవుట్పుట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఏం చేయాలి, ఇక్కడ సిపియూ సెన్స్ చేసుకుంటుంది ఒకసారి. అంటే కరెంటే పంపిస్తున్నానా, ఏమైనా తక్కువగా ఉందా, ఎక్కువగా ఏమైనా పంపిస్తున్నానా అని చెప్పేసి ఏం చేస్తుంది, ఇక్కడ ఈ సెన్స్ లైన్ ద్వారా సిపియూ పవర్ ఐసీ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ బక్ వోల్టేజ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే బక్ వోల్టేజ్ ఉందో ప్రతి బక్ వోల్టేజ్ నుంచి సెన్స్ లైన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ వరకు అర్థమైందా ఏమేమి జనరేట్ అవుతున్నాయి, ఇక్కడ పవర్ ఐసీ బక్ వోల్టేజ్ ఏమేమి జనరేట్ అయింది, నెక్స్ట్ ఎల్డీ వోల్టేజ్ జనరేట్ చేసి మళ్ళీ పవర్ ఐసీకి ఏమేమి వోల్టేజ్ ఇస్తుంది, మళ్ళీ పవర్ ఐసీ ఏదైతే వోల్టేజ్ జనరేట్ చేసుకుంటుంది. ఈ బ్యాటరీ నుంచి వచ్చే లైన్స్ ఏవైతున్నాయి, ఈ సెన్స్ లైన్స్ ఏవైతున్నాయి, ఇక్కడ ఎటువంటి కాంపోనెంట్స్ అనేది ఇవ్వడం. ఇక్కడ కొన్ని మోడల్స్లో ఇస్తే ఒకవేళ టెస్ట్ పాయింట్స్ ఇవ్వచ్చు, లేదు అంటే ఆ టెస్ట్ పాయింట్స్ కూడా ఇవ్వడం. డైరెక్ట్ ఏం చేస్తాడు, బ్యాటరీ కనెక్టర్ నుంచి ఇక్కడ మనకు ఈ ఫ్యూయల్ గేజ్ ఏసీ ఏదవుతుందో దానిలోకి కనెక్ట్ చేస్తాడు. ఒకవేళ ఇవి వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలంటే ఏంటి, ఇక్కడ మనకు ది లైన్ నుంచి అయితే కనెక్ట్ అవుతుందో మనం అక్కడ జిఆర్ వాల్యూ అంటే ఆ ఐసీ తీసి ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మల్టీమీటర్ ద్వారా. కంటిన్యూటీ వచ్చింది అంటే ఓకే అన్నట్టు, లేదు అంటే అప్పుడు అక్కడ నుంచి అక్కడికి జంపర్ వేసుకొని మనం లైన్ అనేది చెక్ చేసుకోవాలి అక్కడ. ఓకేనా, క్లాక్ జనరేట్ అయింది కదా ఇక్కడ ఫస్ట్. ఇప్పుడు ఏమైనా ఇక్కడ క్లాక్ జనరేట్ అయింది, బక్ వోల్టేజ్ జనరేట్ అయినాయి, ఎల్డీఓ వోల్టేజ్ జనరేట్ అయ్యాయి. వీటి తర్వాత నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ ప్రాసెస్ ఏంటి, నాకు ఇక్కడ ఏఎంఎంసీ వర్క్ అవ్వాలి, నెక్స్ట్ ర్యామ్ అనేది ఆన్ అవ్వాలి. వీటితో పాటు ఇంకా ఏమేమి లైన్స్ వర్క్ అవుతాయి. ఇప్పుడు ఏం చెప్పాను నీకు, సిపియూ వర్క్ అవ్వాలంటే ఏం కావాలి, నాకు ఇక్కడ క్లాక్ సిగ్నల్ కావాలి. ఏంటి, ఇక్కడ క్లాక్ అనేది కంపల్సరీ కావాలి. క్లాక్ సిగ్నల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సిపియూ ఏం చేస్తుంది, ఇక్కడ ప్రతి ఒక్క సెక్షన్తో కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఎస్డిఐ అండ్ ఎస్సిఎల్ లైన్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది, లేదంటే క్లాక్ లైన్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం కావాలి, సిపియూకి ఇంకా ఏంటి, దేనికోసం మనకు క్లాక్ సిగ్నల్ కావాలి అంటే నెట్వర్క్ సెక్షన్. అండ్ ఇక్కడ నెట్వర్క్ సెక్షన్కి కూడా నాకు ఇక్కడ క్లాక్ సిగ్నల్ కావాలి. ఎందుకు నెట్వర్క్ సెక్షన్లో అంటే సిపియూ ఎలా వర్క్ అవుతుంది, నాకు ఇక్కడ స్పీడ్తోనే మనకి ఇక్కడ వర్క్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా టైం మేనేజ్మెంట్ కావాలి, ఎంత టైం అవుతుంది, ఏ టైంకి మొబైల్ ఆన్ చేసాము, ఏ టైంకి కాల్ చేసాము, ఎంతసేపు మాట్లాడాము, ఎంతసేపు కాల్ రికార్డ్ చేసాము, ఎంతసేపు వీడియో రికార్డ్ చేసాము, ఇవంతా ఏం కావాలి, నాకు ఇక్కడ టైంతోనే మొబైల్ అనేది రన్ అవుతుంది. ఏ టైంకి ఫోటో తీసావు, ఏ టైంకి వీడియో తీసావు, ఇవంతా నీకు ఇక్కడ ఏం కావాలి, టైం అనేది కంపల్సరీ కావాలి. దానికోసం ఏం చేస్తే ఇక్కడ పవర్ ఐసీ నుంచి సిపియూకి ఏం చేస్తున్నాడు, ఇక్కడ రియల్ టైం క్లాక్ అని చెప్పేసి అక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ అనేది పంపిస్తాడు. ఇక్కడ వీటికన్నా ముందు ఏం చేస్తాం, ఇక్కడ బేస్ బ్యాండ్ యాక్టివేట్ చేసుకోవాలి. బేస్ బ్యాండ్తో పాటు ఆర్టీసీ క్లాక్ యాక్టివేట్ చేసుకోవాలి. వీటితో పాటు
సిపియు వర్క్ అవడానికి కావాల్సిన క్లాక్ లైన్స్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇందులో ఏ ఒక్కటి రాకపోయినా ఏమవుతుంది, ఆ సెక్షన్స్ అనేది వర్క్ అవడం జరగదు. ఇప్పుడు నాకు చూడండి, ఫస్ట్ ఏ లైన్ ఇక్కడ సిపియు చెప్తున్నారు. సిపియు ఏం చేస్తుంది ఇక్కడ, పవర్ ఏసీకి ఎనేబుల్ చేస్తుంది. ఏమని ఇక్కడ ఎంఎస్ఎం బేస్ బ్యాండ్ క్లాక్ ఎనేబుల్ ఏం చేస్తుంది ఇక్కడ, పవర్ ఏసీ సిపియు ఏం చేస్తుంది ఇక్కడ, పవర్ ఏసీలో ఉన్న క్లాక్ని ఏం చేస్తుంది ఇక్కడ, ఎనేబుల్ చేస్తుంది. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఏమవుతుంది, మళ్ళీ బేస్ బ్యాండ్ క్లాక్ అనేది ఎవరికి, సిబిఐకి పంపిస్తుంది. ఎందుకు, నెట్వర్క్ సెక్షన్లో ఉన్న బ్యాండ్స్ అనేది యాక్టివ్ అవ్వాలి, సిమ్ కార్డ్ వేసిన తర్వాత నీకు ఫాస్ట్గా నెట్వర్క్ చూపించాలి. ఇవన్నీ జరగాలి అంటే ఏం కావాలి, నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది కావాలి నాకు ఇక్కడ. కాబట్టి ఏం చేస్తుంది ఇక్కడ, క్లాక్ నుంచి ఏం చేస్తున్నాడు ఇక్కడ, బేస్ బ్యాండ్ క్లాక్ అనేది పంపించాడు. దీంతోపాటు దీన్ని ఏమంటే నెక్స్ట్ దీంతోపాటు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఆర్టీసీ క్లాక్ అనేది యాక్టివ్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి క్లాక్, ఆర్టీసీ క్లాక్ వచ్చేసి ఇక్కడ 38.768 మెగా హెడ్జెస్ అనేది ఆర్టీసీ క్లాక్ అనేది పంపిస్తున్నాడు. ఆర్టీసీ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ రియల్ టైం క్లాక్ అనేది పంపిస్తున్నాడు. ఈ క్లాక్ ఒకటి జనరేట్ అవ్వకపోయినా ఏమవుతుంది ఇక్కడ, మీ నెట్వర్క్ సెక్షన్ యాక్టివ్ అవ్వదు, టైం అనేది యాక్టివ్ అవ్వదు, ఏది కూడా యాక్టివ్ అనేది జరగదు. నెక్స్ట్ ఏమంటాడు ఇక్కడ, రియల్ టైం క్లాక్ అనేది పంపిస్తున్నాడు. ఇలాగా క్లాక్స్ నుంచి సిగ్నల్స్ అనేది సిపియూకి వస్తున్నాయి. వీటితో పాటు ఏం చేస్తాడు అంటే, ఇదే పవర్ ఐసీ నుండి డబ్ల్యూటీఆర్కి క్లాక్ సిగ్నల్ పంపిస్తున్నాడు. డబ్ల్యూటీఆర్ అంటాం, లేదంటే దీన్ని ఆర్ఎఫ్ఐసి అంటాం. నెట్వర్క్ సెక్షన్లో ఏమంటారు, దీన్ని ఆర్ఎఫ్ఐసి అంటారు, లేదంటే డబ్ల్యూటీఆర్ అంటారు. ఆర్ఎఫ్ఐసికి ఏంటి ఇక్కడ, ఎక్స్ఓ ఇన్ అంటున్నాడు. అండ్ నెక్స్ట్ డబ్ల్యూసి అని అంటే ఇక్కడ వైఫై అండ్ బ్లూటూత్ ఐసీ కూడా సిగ్నల్ అనేది పంపిస్తున్నాడు. అర్థమైంది. ఈ క్లాక్ అనేది ఏమవుతుంది, ఒక్కొక్క మోడల్లో క్లాక్ అనేది వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే నెక్స్ట్ మొబైల్స్ జనరేషన్ అప్గ్రేడ్ అవుతున్న కొద్ది మొబైల్స్ ఏమవుతున్నాయి, ఆప్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఫీచర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దానికి తగ్గట్టు ఏం కావాలి, మొబైల్ అనేది ఫాస్ట్గా రన్ అవ్వాలి. ఆటోమేటిక్గా అంటే మొబైల్ గేమ్ ఆడినప్పుడు ఫాస్ట్గా వర్క్ అవ్వాలి, ఏదైనా మూవీ డౌన్లోడ్ చేసినప్పుడు ఫాస్ట్గా డౌన్లోడ్ అవ్వాలి. అర్థమైందండి. అంటే గ్రాఫిక్స్ ఓకే రావాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, కెమెరా పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి. ఇదంతా వర్క్ అవ్వాలంటే ఏం కావాలి, నాకు ఇక్కడ క్రిస్టల్ యొక్క వాల్యూ అనేది పెరగాలి. అంటే మోడల్ని బట్టి మనకు క్రిస్టల్ యొక్క వాల్యూస్ అనేది పెరుగుతాయి అక్కడ. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా, క్లాక్ అనేది జనరేట్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటి, ఇక్కడ నాకు సిపియు ఏం చేస్తుంది, ఈ రెండు ఐసీలు ఓకే ఉన్నాయా లేదని కూడా చెక్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఇక్కడ సిపియు అనేది ఈ రెండు ఐసీలు అంటే ఇక్కడ నీకు పిఎంఐఏసీ అండ్ నెక్స్ట్ పవర్ ఏసీ అనేది ఓకే ఉందా లేదనేది కూడా చెక్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తుంది, నిన్న మీకు చూపించానా, సిపియు పవర్ ఏసీతో ఏ లైన్తో యాక్టివ్ అవుతుందని చూపించాను మీకు నిన్న. ఎందులో చూపించాను, S25 అల్ట్రాలో చూపించాను మీకు ఏ లైన్స్తో యాక్టివేట్ అవుతుంది అనేది. ఏ లైన్స్ అని చెప్పానమ్మా ఇక్కడ మీకు, చూడండి. చూడండి, అండ్ నెక్స్ట్ ఎన్ని లైన్స్ ఇక్కడ,
2 లైన్స్ యాక్టివ్ అవుతాయి ఇక్కడ. దీన్ని ఏమంటున్నా ఇక్కడ SPMI క్లాక్, SPMI డేటా. SPMI క్లాక్ ఇంకా SPMI డేటా ఏం చేస్తుంది ఇక్కడ, పవర్ ఐసి ఓకే ఉందా లేదా, అండ్ నెక్స్ట్ సెకండరీ పవర్ ఐసి ఓకే ఉందా లేదా అని ఏం చేస్తుంది ఇక్కడ, ఈ SPMI క్లాక్ అండ్ SPMI డేటా ద్వారా చెక్ చేస్తుంది ఇక్కడ. ఏమంటే ఇక్కడ SPMI డేటా ఇంకా SPMI క్లాక్, ఈ లైన్స్లో ఎటువంటి డిస్టర్బెన్స్ జరిగినా కూడా CPU యాక్టివ్ అనేది చేయదు. ఫస్ట్ లోగోలోనే ఆగిపోవడము, అర్థమైంది, లేదంటే సెకండ్ లోగో వచ్చిన తర్వాత ఆగిపోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వీటితో పాటు ఇప్పుడు ఏమైనా ఇక్కడ నాకు బక్ వోల్టేజ్ జనరేట్ అయినాయి, LDO వోల్టేజ్ జనరేట్ అయినాయి. నెక్స్ట్ ఏం కావాలి నాకు ఇక్కడ, ఫోన్ అనేది ఆన్ అవ్వాలి. ఫోన్ ఆన్ అవ్వాలంటే ఏం చేస్తుంది, ఒకసారి CPU ఏం చేస్తుంది ఇక్కడ, ఒకసారి రీసెట్ లైన్ అనేది పంపించుకుంటుంది ఇక్కడ, ఒకసారి రీసెట్ చేసుకుంటుంది, ఒకసారి చెక్ చేసుకొని ఏం చేస్తుంది, ఎవ్రీథింగ్ ఓకే ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. చూడండి దాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ ఏమంటున్నాం ఇక్కడ ఒకటి రీసెట్ లైన్, ఓకే. నెక్స్ట్ చూడండి